అవర్ ఛానల్. ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న ప్రత్యేకత మరో హీరో కుటుంబానికి లేదన్నా అతిశయోక్తి లేదు. కానీ ప్రస్తుతం వారికి గడ్డు కాలంగానే చెప్పుకుంటున్నారు. టాలీవుడ్లో కొత్త చర్చ మొదలైంది. మెగా ఫ్యామిలీకి టైం బాగాలేదు అని, మెగా హీరోలు ఎలాంటి చిత్రం చేసినా వర్కౌట్ కావడం లేదని 2023 నుంచి ఈ పరిస్థితి కొనసాగుతోంది. ఇప్పటి వరకు వరుసగా మెగా హీరోలకు 7 డిజాస్టర్లు ఎదురయ్యాయి. సినిమాలు భారీ అంచనాలతో విడుదలయ్యాక చతికిల పడిపోవడం అనేది ఈ మధ్య సర్వసాధారణంగా జరిగిపోతుంది. దీనితో మెగా హీరోలకు బ్యాడ్ టైం నడుస్తుంది అని ఆచితూచి అడుగులు వేయాలి అని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మెగా హీరోల నుంచి చివరగా వచ్చిన సూపర్ హిట్ చిత్రం విరూపాక్ష ఎవరు ఊహించని విధంగా వచ్చి మంచి సక్సెస్ ని చవిచూసింది. సాయి ధరమ్ తేజ్ నటించిన ఈ మూవీ 100 కోట్ల గ్రాస్ వసూలు చేసి ఘన విజయం అందుకుంది. ఆ తర్వాత బ్రో చిత్రంతో మెగా హీరోలకు ప్లాపులు మొదలయ్యాయి. బ్రో మూవీ బయ్యర్లకు నష్టాలు మిగిల్చింది. 20% మాత్రమే రికవరీ చేయగలిగింది. పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ ఈ చిత్రంతో కలిసి నటించారు. ఆ తర్వాత మెగాస్టార్ చిరంజీవి నటించిన బోళా శంకర్ పెద్ద డిజాస్టర్ అయింది. ఈ చిత్రం మెగాస్టార్ చిరంజీవి చేయకుండా ఉండాల్సింది అని మెగా అభిమానులే చర్చించుకుంటున్నారు. కాలం చెల్లిన తమిళ చిత్రాన్ని చిరంజీవి రీమేక్ చేసి తప్పు చేశారు అనే కామెంట్స్ కూడా వినిపించాయి. బోళా శంకర్ తర్వాత వరుణ్ తేజ్ నటించిన గాంధీవదారి అర్జున చిత్రం విడుదలైంది. వరుణ్ తేజ్ కెరీర్లో ఇదొక పెద్ద ఫ్లాప్ అని చెప్పుకోవచ్చు. అక్కడితో అయిపోలేదు. వరుణ్ తేజ్ ఫ్లాపులకు బ్రేకులు పడటం లేదు. గత ఏడాది వరుణ్ తేజ్ కి మరో 2 డిజాస్టర్లు ఎదురయ్యాయి. ఆపరేషన్ వ్యాలంటైన్ ఒకటి కాగా మరొకటి మట్కా చిత్రం. వరుణ్ తేజ్ ఏ జోనర్ ట్రై చేసినా వర్కౌట్ కావడం లేదు. మధ్యలో వైష్ణవ్ తేజ్ ఆదికేశవ రూపంలో ఫ్లాప్ పడింది. చివరగా మెగా ఫ్యాన్స్ కి పెద్ద నిరాశ ఏమిటంటే భారీ అంచనాలతో విడుదలైన గేమ్ చేంజర్ చిత్రం. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో వచ్చిన పాన్ ఇండియా మూవీ ప్రేక్షకుల్ని బాగా డిసప్పాయింట్ చేసింది. భారీ ఖర్చుతో శంకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అంచనాలు అందుకోలేక ఈ చిత్రం చతికిలబడింది. నెక్స్ట్ మెగా ఫ్యామిలీ తరహాలో రిలీజ్ కాబోతున్న చిత్రాలు హరిహర వీరమల్లు, విశ్వంబర ఉన్నాయి. ఈ రెండింటిలో ఏదో ఒకటి మార్చి నెలలో రిలీజ్ కావడం ఖాయం. పవన్, చిరు ఎవరో ఒకరు మెగా హీరోల ఫ్లాప్స్ కి బ్రేకులు వేయాలని, ఈ కొత్త సంవత్సరంలో అయినా మా అభిమాన హీరోల నుండి ఒక్క సినిమా అయినా సక్సెస్ అవ్వాలని దానికోసం ఎదురు చూస్తున్నామని మెగా అభిమానులు కోరుకుంటున్నారు.